కానీ అన్నా డిఎంకే మరో పక్కన ఒక చీలిక జరిగింది. ఆ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గంలో దాదాపు 30కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరొక వర్గం పళనిస్వామితో ఉంది. ఒక వర్గంలో ఎస్పీ వేలుమణి అలాగే మాజీ మంత్రి షణ్ముగం ఇద్దరు హెవీ వెయిట్ పాలిటీషియన్స్ అని చెప్పొచ్చు. వీరిద్దరు ఏంటి ప్రధానంగా ఏఐడిఎంకే పార్టీ రెండుగా చీలిపోవడానికి గల కారణం ఏంటంటే చాలా క్లియర్గా పళనిస్వామి డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దామని ప్లాన్ చేశాడు. స్టాలిన్తో మంతనాలు జరిపాడు. కాబట్టి పళనిస్వామికి ఎలాంటి సంబంధం లేదు. పార్టీకి నిజమైన వారసులము మేమే అంటూ వేలుమణి అలాగే మాజీ మంత్రి షణ్ముగం వీరిద్దరూ డిక్లేర్ చేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పరచుకొని వాళ్ళు ఒక ప్రెస్ మీట్ని పెట్టి కూడా ఈ విషయాన్ని అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు.